ఈరోజు మన రాజమండ్రికి అత్యంత ప్రసిద్ధిగాంచిన కంబాల చెరువు దగ్గర దండి మార్చి విగ్రహాలు ఎంతో గొప్పగా చేసేనని చెప్పుకునే భరత్ గారు మాజీ ఎంపీ చూడండి ఏ విధంగా నిర్వాహకం చేశారు. చూడండి కాళ్ళు మొత్తం లేచిపోయే విగ్రహం. వీళ్ళు నిజంగా మనుషులు తిరుగుతుంటారు, నిజంగా వాళ్ళ మీద పడితే వాళ్ళ మీద ప్రమాదం. వీళ్ళు మొన్న వచ్చి ఈ మధ్యన వాళ్ళు వచ్చి చేసిన ఘనకార్యం ఏంటంటే రంగులు లేవంట, రంగులు వేయాలా కార్పొరేషన్ పట్టించుకుంటా లేదు. అదే పెద్ద గొప్పగా రంగులు వేయడానికి వచ్చి చేసిన నిర్వేకం ఇది. వైఎస్ఆర్ పార్టీ అంటే విధ్వంసకర పార్టీ అని అందరూ అంటుంటారు, దానికి నిదర్శనమే. నిజంగా నువ్వు ఏ ఉద్దేశంతో చేసావు, నువ్వు చేసిన అభివృద్ధి కార్యక్రమాలు ఇటువంటి స్టాచ్యూలన్నీ కూడా ఇదే రకంగా ఉన్నాయా అంటే పెద్ద గాలి వేసినా ఇదివరకు గాలి వేసినా సరే పెద్దగా పడలే. నువ్వు వచ్చి పెయింటింగ్ వంకన వచ్చి నువ్వు ఈ విధంగా మీరు ఏం చేశారు? ఇది ఎట్టి పరిస్థితుల్లో వాసు గారు ఎమ్మెల్యే గారు మీకు కూడా చెప్తున్నాం, దీని మీద ఒక ఎంక్వైరీ చేయండి. అసలు వీళ్ళు రంగులు వేయడానికి వచ్చారా, ఈ వంకన విగ్రహాలు విధ్వంసం చేయడానికి వచ్చారా? ప్రతి చోట కూడా దీన్ని వాళ్ళు ఏ దురుద్దేశంతో వచ్చినా ఇది రాజమండ్రికి మంచి ప్రదేశం. ఇది అందరూ కూడా రాజమండ్రి ప్రజలందరూ కూడా ఎక్కువ శాతం వెళ్ళే ప్రాంతం మార్గం. అందువల్ల మరొకసారి ఎమ్మెల్యే గారు మేము వినిపించుకున్నది ఏంటంటే ఇమీడియట్లీగా ఈ విగ్రహాన్ని నీట్గా తయారు చేయించి మళ్ళీ ఒకసారి ఆ దుష్ట శక్తులు రాకుండా, ఏ విధమైన దుష్ట శక్తులు లేకుండా మన మాజీ ఎంపీ గారు వాళ్ళ బృందం చేసిన పని ఇది. ఎంత దారుణమండి, ఎంతో హ్యాపీగా ఉండి ఆయన వచ్చి ఏదో ఉద్ధరిస్తాడని ప్రజలకు ఫుల్ బిల్డప్ ఇచ్చుకోవడానికి చేసిన దానికి ఈరోజు ఇదా నిర్వాకం. చూడండి చూడండి మొత్తం ఇరిగిపోయాయి. ఈ విగ్రహానికి ఆర్థో హాస్పిటల్కి తీసుకెళ్ళాలా ఏంటి, లేకపోతే భరత్ గారి దగ్గర తీసుకెళ్ళాలా? ఇవి రెండు కాళ్ళు కూడా ఇరిగిపోయాయి. అదే ఇరిగిపోతే కాదు, ఎవరైనా మనుషుల మీద పడితే ఎంత ప్రమాదం చెప్పండి. ఈ విధమైన ఘనకార్యాలు చేస్తూ అంత పబ్లిసిటీ ఉంటే ఇంకా చాలా ఉన్నాయి. రాజమండ్రిలో చేయవలసిన చాలా కార్యక్రమాలు ఉన్నాయి. వాటి మీద మీరు ఖర్చు పెట్టి చేయండి, మేము కూడా ఆస్వాదిస్తాం. అంతేగాని బాగున్న విగ్రహాలని మీరు పెయింట్ వంకని విధ్వంసం చేస్తారా? ఇదా మీరు చేసే పని? అందుకనేంచే చెప్తున్నాను, బిల్డప్లు వద్దు. ఇదివరకైతే మీ గవర్నమెంట్ ఉంది, బిల్డప్లు ఇచ్చేవారు, మేమందరం కూడా సరే అని అనుకునేవాళ్ళం. ఏదో పాపం డెవలప్ వంకన మామూలుగా ఇదివరకు మొత్తం అందరూ ఎమ్మెల్యే గారు ఎలక్షన్ ముందు అవన్నీ చెప్పారు కదా, 20% కమిషన్ 25% కమిషన్ తీసుకున్నా ఏదో రకంగా ఏదో డెవలప్ కనపడుతుంది కదా అనుకున్నాం. కానీ ఇదా మీరు చేసే విధ్వంసం? మరొక్కసారి జనసేన పార్టీ తరఫున మీ అందరినీ కోరుతున్నది ఏంటంటే అండి, మీరేదో సుందరంగా తయారు చేస్తారనే ఉద్దేశంతో విధ్వంసానికి మాత్రం పాలు కావద్దండి. మేము చేసుకుంటాం, మా కార్పొరేషన్ చేస్తుంది, లేకపోతే మా ఎమ్మెల్యే గారితో చెప్పి చేయించుకుంటాం. అంతేగాని మీరు ఈ వంకని విధ్వంసాన్ని మాత్రం సృష్టించొద్దు. ఎందువల్లంటే ఎంతో చక్కగా ఉండే విగ్రహాలను చూసారా, మీరు పెయింట్ వంకని ఎలా పడగొట్టేశారు. మరొకసారి మీ అందరికీ మనవి చేసుకుంటున్నాం, విధ్వంసకర పార్టీ కార్యకర్తలకి నాయకులకి ఈ మాజీ ఎంపీ భరత్ గారికి కూడా ఇటువంటి కార్యక్రమాలు చేయకండి సార్. రాజమండ్రిలో దయచేసి మరొక్కసారి పునరావృతం కాకుండా చూడాలని మా ఎమ్మెల్యే గారిని కానీ కార్పొరేషన్లో కానీ అందరినీ కూడా నేను కోరుతున్నాను. థ్యాంక్ యూ.